అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మార్చి 20 శుక్రవారం రోజున సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మీకు జరిగేది ఇదే. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్చి 20 శుక్రవారం రోజు సింహరాశి వారికి ఒక సాధారణ రోజు కాదు. ఈరోజు వారి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్నగా కనిపించే విషయాలు కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి అడుగు ఆలోచించి వేయడం చాలా ముఖ్యం. ఈరోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక అలజడి, ఒక అసహనం కనిపించవచ్చు. ఏదో సరిగా జరగడం లేదనే భావన మీలో ఉంటుంది. ఇది ఒక సంకేతం. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు లేదా బయటకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఒక చిన్న వివాదం పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. మీరు అనుకోకుండా మాట్లాడిన ఒక మాట, ఒక చిన్న అపార్థం కుటుంబ సభ్యులతో విభేదాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా, శాంతంగా మాట్లాడాలి. లేకపోతే ఆ సంబంధాల్లో కొంత దూరం ఏర్పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయానికి ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికొస్తుంది. ఇది మీ పనికి సంబంధించినదైనా, వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. ఈ విషయం మీలో టెన్షన్ పెంచుతుంది. మీరు వెంటనే స్పందించాలని అనిపించినా కొద్దిసేపు ఆగి ఆలోచించడం మంచిది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తప్పులకు దారితీసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు జాగ్రత్త అనేది అవసరం. ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా కొత్తగా పెట్టుబడి పెట్టడం వంటి నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం మంచిది కాదు. ఎవరో మీపై నమ్మకం కలిగించి మీ దగ్గర నుంచి డబ్బు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం సమయానికి ఒక అనుకోని వార్త మీకు చేరవచ్చు. ఇది మొదట మీకు షాక్ ఇస్తుంది. ఈ వార్త విన్న వెంటనే మీరు ఆందోళన చెందవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. మీరు ప్రశాంతంగా ఆలోచించి సరైన చర్యలు తీసుకుంటే ఈ సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చు. ప్రేమ మరియు సంబంధాల విషయంలో కూడా ఈరోజు కొంత జాగ్రత్త అనేది అవసరం. మీకు దగ్గరైన వ్యక్తితో ఒక అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటలను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా, శాంతంగా మాట్లాడాలి. అవసరమైతే కొంత సమయం తీసుకొని విషయాన్ని వివరించాలి. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. అలసట, తలనొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. మీరు ప్రశాంతంగా ఉండగలిగితే ఈరోజు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను కూడా మీరు సులభంగా అధిగమించగలుగుతారు. ఇక రాత్రి సమయానికి పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. మీరు ఈరోజు జరిగిన సంఘటనలను ఆలోచించి వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ఈ అనుభవం మీకు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయాల్లో తొందరపడవద్దు. అపార్థాలను వెంటనే క్లియర్ చేసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోండి. మొత్తానికి మార్చి 20 శుక్రవారం రోజు సింహరాశి వారికి ఒక హెచ్చరికతో కూడిన రోజు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉంటే పెద్ద పెద్ద సమస్యలను కూడా తప్పించుకోవచ్చు. ఇది ఒక పరీక్ష లాంటి రోజు. మీరు ధైర్యంగా, సమర్థంగా ఎదుర్కొంటే భవిష్యత్తులో మంచి ఫలితాలైతే పొందగలుగుతారు.